వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. పుట్టపర్తి నియోజకవర్గం సింగయ్యపల్లిలో రెచ్చిపోయిన అల్లరి మూకలు. తెలుగుదేశం పార్టీ పుట్టపర్తి అభ్యర్థి మల్లేశం గెలుపును ఓర్వలేకే దాడులని నాయకులు విమర్శలు. తిల్కలూరుపేట వద్ద ప్రమాదానికి గురైన పర్చూరి నుండి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు డ్రైవర్తో సహా 5 ప్రయాణికులు మృతి, పలువురికి గాయాలు. రాష్ట్రంలోని సగరులను BCA జాబితాలో చేర్చాలి. తెలంగాణ రాష్ట్ర సగర సంఘం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర ప్రభుత్వానికి విన్నపం. సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండలంలోని నల్లసింగయ్యపల్లిలో అల్లరి మూకలు రెచ్చిపోయారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ ను వైఎస్ఆర్సీపీ అల్లరి మూకలు అడ్డుకొని నానా హంగామా చేశారు. తెలుగుదేశం పార్టీకి వస్తున్న ఆదరణ చూసి వైఎస్ఆర్సీపీ అల్లరి మూకలు రెచ్చిపోయారని టీడీపీ నేతలు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ పుట్టపర్తి అభ్యర్థి మల్లేశం దాదాపు 40,000 మెజారిటీతో గెలవడం ఖాయమని తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి, హిందూపూర్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయమని, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ హవా భారీ ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 125 నుంచి 130 లోపల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవడం ఖాయమని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ సంతోషం వ్యక్తం చేశారు. మీడియా
అనంతపురం నగరంలోని జేఎన్టీయూలో సోమవారం సాధారణ ఎన్నికల దృష్ట్యా పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల కోసం ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లలో ఫోల్ట్ ఈవీఎంలను భద్రపరిచి సీలింగ్ వేసే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్, కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల సాధారణ పరిశీలకులు సి అజయ్నాథ్ ఐఏఎస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ పూర్తయి సోమవారం తెల్లవారుజాముకు నగరంలోని జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రాలకు ఈవీఎంలు చేరనున్నాయన్నారు. అక్కడే స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు జిల్లా ప్రజలందరూ, ఎన్నికల అధికారులు, సిబ్బంది, మీడియా మిత్రులు మంచి సహకారం అందించారన్నారు. అన్ని 8 కాన్స్టిట్యున్సీలో అనంతపురంలో జిల్లాలో ఉన్న 8 కాన్స్టిట్యున్సీలో పోలింగ్ ప్రక్రియ కంప్లీట్ అయ్యి ఈరోజు తెల్లవారుజామునికి అన్నీ చేరినాయి. రిసెప్షన్ సెంటర్, ఇవి స్ట్రాంగ్ రూమ్ కూడా, అండ్ ఇవి 4 జూన్కి కౌంటింగ్ సెంటర్స్ కూడా ఉంటాయి. ఈరోజు గౌరవ జనరల్ అబ్జర్వర్లు శ్రీ మనీష్ సింగ్ ఐఏఎస్ మరియు శ్రీ అజయ్నాథ్ ఝా ఐఏఎస్ వారు స్ట్రాంగ్ రూమ్ సీలింగ్ ప్రక్రియ ఇక్కడ జరుగుతూ ఉంది. ఆల్రెడీ 2-3 అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్కి వెళ్తున్నాము. చాలా చక్కగా అన్ని పొలిటికల్ పార్టీస్, కొన్ని కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా భాగవహించారు. దాని కల్లారా చూశారు ప్రక్రియ. లోపల యంత్రాలు సరిగ్గా ఉన్నాయా, యంత్రాల సంఖ్యలు కూడా వాళ్ళు చెక్ చేసుకున్నారు. వాళ్ళకి ఇస్తాం ఒక కాపీ, ఏ పోలింగ్ కేంద్రానికి ఏది వెళ్తుంది, అది టాలీ కూడా చేసుకున్నారు. తర్వాత సీలింగ్ ప్రక్రియ మొత్తం చూసుకొని అందులో వారు ఒక సీల్ మీద సంతకాలు కూడా పెట్టారు. తర్వాత గౌరవ అబ్జర్వర్లో స్క్రూటినీ చేశారు. అన్నీ కూడా స్మూత్గా జరిగింది. నేను మరొకసారి అనంతపురం జిల్లా ప్రజలందరికీ, ప్రజలతో పాటు అధికారులు, పోలింగ్ సిబ్బందులు, ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా చాలా చక్కగా అందరూ కూడా సహకరించారు. దానివల్ల చాలా స్మూత్గా ఈ ప్రక్రియ జరిగిందని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోలింగ్ పర్సంటేజ్ ఇంకా టాలీ జరుగుతూ ఉంది. ఇప్పుడు దాకా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 78.75% జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 4 o'clock ఫైనల్ ఫినిష్. నేను నివేదిక అడిగాను పోలీస్ సూపరింటెండెంట్ గారికి, నివేదిక రావాలి. ఇవన్నీ మనకు ముందుగానే ఉన్న ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేశాము. ఎస్పీ గారికి, డిఐజీ గారికి వాళ్ళు చర్య తీసుకున్నారు. సో ఇవి ఏమి ఘటన కూడా జరిగినా పోలింగ్కి ఎటువంటి ఇబ్బంది రాదు. ఇన్ఫాక్ట్ మనకు జిల్లాలో 100% పోలింగ్ స్టేషన్స్ వెబ్కాస్టింగ్ చేయడం చాలా ఉపయోగపడుతుంది. ఎక్కడ చాలా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి కంట్రోల్ రూమ్లో, అక్కడికక్కడ ఓపెన్ చేసి చూడగలిగాం. లోపల మాత్రం చాలా ప్రశాంతంగా జరుగుతాయి. వారికి ఫోన్ చేసి అడిగినా బయట ఏం జరిగింది వాళ్ళకి అవగాహన లేదు. లోపల మనం పని చేసుకుంటున్నాం సార్ అని అన్నారు. 80.1% పోలింగ్ కూడా కార్యక్రమంలో జరిగింది. ఇట్ హాస్ నాట్ వెరీ స్మూత్లీ. పైనుంచి కూడా ఫోన్ చేసి అడిగితే దే హ్యావ్ టేకన్, పైనుంచి కూడా వాళ్ళు నిఘా పెట్టారు. పోలింగ్ కనుక ఎటువంటి ఇబ్బంది రాలా. మనకు 200 మీటర్ బయటనే వాళ్ళు చేసుకున్నారు. వారి మీద కేసెస్ కూడా పెట్టడం జరిగింది. మరియు ఇది పోలింగ్ రోజు జరిగింది కాబట్టి చాలా సీరియస్గా చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. పర్చూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు చిల్కలూరిపేట మండలం ఈ ఊరు వారిపాలెం వద్ద ప్రమాదానికి గురైంది. బైపాస్ పనులు శరవేగంగా జరుగుతున్న తరుణంలో టిప్పర్ బైపాస్ పనుల్లో భాగంగా వస్తుండగా అతివేగంగా హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు ఢీకొనడంతో బస్సు డ్రైవర్, టిప్పర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులో ఉన్న ప్రయాణికులు 5 మంది మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. కొంతమందిని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి, కొంతమందిని గుంటూరు జీజీహెచ్కి 108 సిబ్బంది వారు తరలించారు. ఈ ఘటనలో బస్సులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటన వద్దకు చేరుకున్న పర్చూరి నియోజకవర్గ టీడీపీ శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు క్షతగాత్రులను పరామర్శించి వారి కుటుంబాలకు అండగా ఉంటానని తెలియజేశారు.
రాష్ట్రంలోని సగరులను బీసీఏ జాబితాలో చేర్చాలని రాష్ట్ర సగర సంఘం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర ప్రభుత్వానికి విన్నవించారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య కళానిలయంలో భాగీరథ మహర్షి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జయంతి ఉత్సవాలకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ భాగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు. సందర్భంగా ఉప్పరి శేఖర్ సగర్ మాట్లాడుతూ మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో సగరులను బీసీఏ జాబితాతో పాటు ఒరిస్సాలో ఎస్టీలుగా పరిగణిస్తున్నారని తెలిపారు. సగరులను బీసీడీ జాబితాలో చేర్చడం వల్ల సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా తీవ్రంగా నష్టపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కారణంగా వీళ్ళకు రిజర్వేషన్లు ఏది రావడం లేదు కాబట్టి వీళ్ళను బీసీఏలో మార్చాలని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి అనంతరామన్ కమిషన్, బీసీ కమిషన్ ఏదైతే ఉందో మురళీధరరావు కమిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వము 1986లోనే మమ్మల్ని బీసీఏలో కలిపారు. కానీ కొన్ని కారణాల చేత మళ్ళీ కోర్టు ఆర్డర్ తెచ్చి కొంతమంది దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. చివరిగా మమ్మల్ని ఆ విధంగానే కొనసాగించడం ద్వారా మేము విద్యకు, ఏదైతే ఉపాధి కలిగినటువంటి ఉద్యోగాలకు మేము దూరం అవుతా ఉన్నాము. మా పిల్లల భవిష్యత్తు మరి విద్యతో ముడిపడి ఉంది. చదువుకోవడానికి ఒక రిజర్వేషన్లకు వెళ్తే మా పిల్లలకు ఒక ఇంజనీర్ కాలేకపోతున్నాడు, ఒక డాక్టర్ కాలేకపోతున్నాడు, ఒక ఐఏఎస్ కాలేకపోతున్నాడు, ఒక ఐపీఎస్ కాలేకపోతున్నాడు. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని మా యొక్క ఆర్థిక జీవన స్థితిగతులను పరిగణలోకి తీసుకొని ఈ ప్రభుత్వాలు వెంటనే మమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో బీసీ-డి నుంచి బీసీఏలోకి మార్చాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా భగీరథుని యొక్క జయంతి సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లను నెరవేర్చని క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన దిగడానికి వెనుకాడమనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తూ వచ్చే భవిష్యత్తులో ఏ ప్రభుత్వమైనా సరే మా యొక్క న్యాయమైన డిమాండ్లను నెరవేరుస్తుందనే విశ్వాసంతో మేము ఈరోజు మా యొక్క కార్యక్రమాలను ముందుకు కొనసాగిస్తా ఉన్నాం. కానీ ఏదైతే భగీరథుని వంశస్థులుగా, శ్రీరాముని వారసులుగా మాకున్న సహనాన్ని పరీక్షించొద్దనే విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి ఈరోజు మొత్తం కూడా భగీరథుడు ఒక సగరులకే కాదు సర్వజీవులకు ప్రాణాధారమైనటువంటి నీటి తెచ్చిన వ్యక్తిగా భగీరథుని యొక్క జన్మదినం సందర్భంగా యావత్ మంది సమాజానికి మొత్తం కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. హైదరాబాద్ నుండి చీర విశ్వసాగర్ గారికి అన్న శ్రీనివాస్ గౌడ్ గారి చేతుల మీదుగా చిరు సత్కారం. స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తున్నాం. స్వాగతం, సుస్వాగతం.
అధ్యక్షులు శ్రీ ఉప్పరి మహేంద్ర శర్మ గారిని మరక సురేష్ శర్మ గారిని వేదికపై సాధారణ ఆహ్వానిస్తున్నాం. రాష్ట్ర ఉద్యోగ సంఘం అధ్యక్షులు చెప్పండి. ప్రధాన కార్యదర్శి అదేవిధంగా రాష్ట్ర యువజన సంఘం ప్రధాన కార్యదర్శి ఉప్పరి మహేంద్ర శర్మ గారిని వేదికపైకి సాధారణ ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర యువజన సంఘం కోశాధికారి శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో సోమవారం మృత్యుంజయ స్వామికి అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని అత్యంత సుందరంగా గజమాలతో అలంకరించి ఆలయ అర్చకులు పుష్పాలతో పూజలు చేసి కర్పూర హారతి సమర్పించారు. మృత్యుంజయ స్వామికి అభిషేకాలు చేస్తే శుభం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పట్టణ పరిధిలోని ఎల్లనూరు రోడ్డు సమీపంలో ఉన్న గానుగ వీధిలో టీడీపీ నేత సూర్యమునిని నివాసం వద్ద టీడీపీ వైసీపీ వర్గాలు పరస్పరం రాళ్లదాడి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న తాడిపత్రి టౌన్ సీఐ మురళీకృష్ణ సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ దాడిలో గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వెంటనే తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పుట్టపర్తి నియోజకవర్గం సింగయ్యపల్లిలో రెచ్చిపోయిన అల్లరి మూకలు. తెలుగుదేశం పార్టీ పుట్టపర్తి అభ్యర్థి మల్లేశం గెలుపును ఓర్వలేకే దాడులని నాయకులు విమర్శలు. తిల్కలూరుపేట వద్ద
ప్రమాదానికి గురైన పర్చూరి నుండి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు డ్రైవర్తో సహా 5 ప్రయాణికులు మృతి, పలువురికి గాయాలు. రాష్ట్రంలోని సగరులను బీసీఏ జాబితాలో చేర్చాలి. తెలంగాణ రాష్ట్ర సగర సంఘం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర ప్రభుత్వానికి విన్నపం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.